నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో మిరపకాయ బజ్జీ చేసుకున్నామండి. మిరపకాయ బజ్జీకి కావాల్సిన వస్తువులండి: 30 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. నేను ఇక్కడ ఈ పచ్చిమిరపకాయలు బజ్జీ మిరపకాయలు అండి. వాటర్ తీసుకొని వాటర్ లో పచ్చిమిరపకాయలు బాగా కడిగినానండి. కడిగిన తర్వాత పచ్చిమిరపకాయలన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను. పచ్చిమిరపకాయలను కత్తి తీసుకొని మధ్యలో కట్ చేసామండి. ఒక సైడే కట్టు కావాలండి. పచ్చిమిరపకాయలను 2 సైడ్లు కట్ చేసుకోకూడదు. పచ్చిమిరపకాయల్లో గింజలు ఉన్నాయి కదండి, ఆ గింజలన్నీ తీసేసుకున్నాం. మీకు కావాలంటే గినక అట్లనే పెట్టుకొని గింజలతో చేసుకోవచ్చండి. మన ఇంట్లో పిల్లలు ఉంటే గినక పచ్చిమిరపకాయలు ఉన్న గింజలు ఉంటే గినక కొంచెం కారం ఉంటాయండి. మనమే తినాలనుకుంటే గినక అట్లనే పచ్చిమిరపకాయ గింజలతోనే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ గింజలు తీసేస్తున్నానండి. మనం తీసుకునే 30 పచ్చిమిరపకాయలలో గింజలన్నీ ఇలాగనే తీసుకున్నామండి. చూడండి, నేను పచ్చిమిరపకాయలలో గింజలు తీసేసినాను. ఇవన్నీ వచ్చినాయి నాకు. ఒక గిన్నె తీసుకున్నామండి. గిన్నెలోకి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం, 1 స్పూన్ చాట్ మసాలా వేసుకున్నాం, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం, ఒక నిమ్మకాయ తీసుకున్నామండి. ఒక నిమ్మకాయ అంతా ఫుల్లుగా జ్యూస్ తీసుకొని నిమ్మకాయ జ్యూస్ అంతా వేసుకున్నాం. 1 గంట తీసుకొని అంతా బాగా నిమ్మరసము, చాట్ మసాలా, ధనియాల పొడి కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. మనం కలిపెట్టినది ఉంది కదండి, అది తీసుకొని పచ్చిమిరపకాయలకు మధ్యలో పట్టించుకున్నామండి. మనం నిమ్మరసము, చాట్ మసాలా, ధనియాల పొడి వేసినాం కదండి. నిమ్మరసం వేసినందుకు పచ్చిమిరపకాయ కారం కనిపించదండి. అన్ని పచ్చిమిరపకాయలలోకి ఇలాగనే పట్టించుకున్నామండి. కొంచెం కొంచెం తీసుకొని ఒక గిన్నె తీసుకున్నామండి. గిన్నెలోకి 2 కప్పులు శనగపిండి వేసుకున్నాం, 1/2 స్పూన్ కారం వేసుకుందాం, 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం, 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం, 1 స్పూన్ వామ్ వేసుకుందాం. మనం 1 స్పూన్ వామ్ వేసుకున్నాం కదండి. వామ్ వేసుకున్నాం కాబట్టి మనం ఎన్ని బజ్జీలు తిన్నా కూడా మనకు కడుపేం నయ్యదండి. 1 స్పూన్ వంట సోడా వేసుకున్నాం. వంట సోడా వేసుకున్నాక బాగా కలుపుదామండి పిండిని ఒక 2-3 నిమిషాల వరకు. శనగపిండిలోకి వాటర్ పోసుకున్నామండి. కొన్ని వాటర్ పోసుకుంటా పిండిని బాగా కలుపుకున్నామండి. ఒక సైడ్ నుంచే బాగా కలపాలండి పిండిని. ఎటు పడితే అట పిండి కలపకూడదండి. ఒక సైడ్ నుంచి కలిపితే బజ్జీలు చాలా బాగా వచ్చాయండి. 2-3 నిమిషాల వరకు పిండిని కలుపుతూనే ఉండాలండి. చూడండి, నేను ఎంత బాగా కలిపినానో పిండి. నేను కలిపినట్టుగా పిండిలు కలుపుకుంటే పిండి బాగుంటాదండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నామండి. ఆన్ చేసుకునే తర్వాత ఆయిల్ పెట్టుకునే బాండీలు పెట్టుకున్నాం. ఇక్కడ ఆయిల్ వేడెక్కే లోపల మనం పిండిని తీసుకొని ఒక గ్లాస్ లో పోసుకున్నామండి. ఒక పచ్చిమిరపకాయ తీసుకొని మనం శనగపిండి గ్లాస్ లో పోసుకున్నాం కదండి, ఆ గ్లాస్ లో శనగపిండి గ్లాస్ లో పచ్చిమిరపకాయను అద్దుదామండి. బాగా ఇట్లా తిప్పుకొని పచ్చిమిరపకాయ తీసుకొని ఆయిల్లో వేసుకున్నామండి. మిగతా పచ్చిమిరపకాయలన్నీ ఇలాగనే గ్లాసులో అద్దుకొని ఆయిల్లో వేసుకున్నామండి. మనం బజ్జీలు ఆయిల్లో వేసినాం కదండి. వేసిన తర్వాత వెంటనే కలపకుండా 1 నిమిషం పాటు అట్నే పెట్టి 1 నిమిషం తర్వాత ఇంకొక సైడు తిప్పుకున్నామండి. అటు సైడు ఇటు సైడు 2 పక్కల నిదానంగా ఫ్రై చేసుకున్నామండి. ఫ్రై అయినాక ఒక ప్లేట్ లోకి తీసుకున్నామండి ఈ బజ్జీలను. మిగతా బజ్జీలను కూడా ఇలాగనే వేసుకున్నామండి. స్టవ్ సిమ్ములో పెట్టుకొని నిదానంగా అటుపక్కకు ఇటుపక్కకు ఫ్రై చేసుకున్నామండి. అంతేనండి, మన మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది. చూడండి, మిరపకాయ బజ్జీలు చూపిస్తున్నాను నేను. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మిరపకాయ బజ్జీలు ఎంత బాగుండాయో. ఈ మిరపకాయ బజ్జీని ఒక బజ్జీ తీసుకొని నేను టేస్ట్ చేస్తానండి. ఈ బజ్జీ తింటే పుల్లగా ధనియాల పొడి వేసుకున్నాం కదండి. ధనియాల పొడి, చాట్ మసాలా, నిమ్మరసం వేసినాం కదండి. చాలా బాగుందండి. తింటే కారం అయితే ఏం అనిపించడం లేదు నాకు. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ మిరపకాయ బజ్జీని. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.